ఓం గురుభ్యో నమః. నేను శుభవార్త పుస్తకం చదువుతుంటే అందులో అలివేల మంగమ్మ గుడిలో ఒక వింత సాధువని గురువుగారి ఆత్మకథ పుస్తకంలో ఉంది. చదివిన తర్వాత చిన్నది చెప్పాలనిపించింది. అక్కడ గురువుగారు తిరుపతి నుంచి అలివేల మంగాపురం వచ్చారట. అక్కడ చాలా రద్దీగా ఉందట. గుడి దగ్గరికి వచ్చేటప్పటికి గంట స్తంభం దగ్గరికి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే 150 అడుగులు పైన ఉందట్లా, అంటే లోన అంత దూరం ఉందట. అక్కడ ఒక సాధువు గట 2 చేతులతోనట ఇలాగ కుంకుమ తీసుకొని మీదకి వెత్తి, మనకి చాలా ఇలా మీదకి దోసులతో వెత్తుతారు కదా, అలా మీదకి ఎత్తి ఏదో మంత్ర ఉచ్చారణ చేశారట గంట స్తంభం దగ్గర. అలాగట ఆ చేతుల్లోంచి కుంకుమ పడుతూ అలాగా ఆ జనాల మీద, క్యూ లైన్లో ఉన్న జనాల మీద నుంచి పడుతూ అమ్మవారి యొక్క నుదుటి మీద అభిషేకం గంట సేపు అయిందట. సేమ్ మళ్ళీ పసుపు తీసి మళ్ళీ అలాగే మంత్రోచ్చారణ చేసి మళ్ళీ చేసేలోడికి అలాగా ఆ గాలిలో తేలుకుంటూ ఆ కుంకుమ కానీ పసుపు కానీ అమ్మవారు ఇప్పుడు రెండోసారి పసుపు ఏమని పాదాల మీద పడిందట. ఫస్ట్ ఏమో కుంకుమ ఏమని తల మీద పడింది, తర్వాత రెండోసారి ఉచ్చరించలోడి పసుపు ఏమని కాళ్ళ మీద పడిందట. జనాలందరూ సంబరం ఆశ్చర్యం పడిపోయారట. తర్వాత ఇటువైపు తిరిగి ఇటువైపు గురువుగారు నించొని అలా చూస్తున్నారట. సాధువు చేసిన పని అవధూత ఏం చేస్తున్నారని ఆయన వైపు తిరిగి వ్యాసుల గురువు గారు ఇట్లాగ 2 బొట్లు పెట్టారట, కుంకుమతోని పసుపుతోని. దోశలు ఆయనకి నమస్కరించి కాళ్ళకి నమస్కరించారట. ఈ వింతని చూసి ఆయన వెంటనే గాలిలో ఉన్న 2 దోశలు పట్టు అన్నారట. ఈయన కూడా చెంగు పట్టారట. చక్కగా తెల్లటి పంచి కట్టుకొని వెళ్ళారట. చెంగు పట్టిలోడికి గాలిలో ఉన్న దుమ్ము తీసుకెళ్ళి 3 దోశలు పడేశారట. ఇదేనేటి ఇట్లా చేస్తున్నాడు, నాకు ఇటు దుమ్ము వేస్తున్నాడు అని వంగని చూసేటప్పటికి అది దుమ్ము కాదట, పటికి బెల్లం పొడట. ఆశ్చర్యపోయారట. అని అటు ఇటు చూసేలోడికి సాధువు ఎక్కడా కనిపించలేదట. లోనికి వెళ్ళి ఎవరిని అడిగినా తెలియలేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నారట. సో లోనికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని తిరుపతి కొండ మీదకి మళ్ళీ వెళ్ళిపోయారట ఆటోలో. వెళ్ళిపోయిన తర్వాత ఆ పొడిని నోట్లో వేసుకొని చక్కగా అప్పటికే 2 అయిందట. ఉదయం చేసిన కట్టు పొంగలి బాక్స్లో ఉందట, అది తిన్నారట. తినిన తర్వాత ఈ యొక్క పటికి బెల్లం పొడి ఉంది కదా, చక్కగా దీన్ని పాలల్లో కలుపుకొని తాగితే ఎంత బాగుంటుందో. కానీ 2 గంటల టైంలో కొండ మీద ఎవరిస్తారు పాలు అనుకున్నారట. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్న అర్చకులు తీసుకొచ్చి ఒక చక్కటైన పాయసం ఇచ్చారట. అది కూడానట చక్కగా సేమియా పాయసం, అందులోనట చక్కట జీడిపప్పు, వేడి నెయ్యి, వేడిగా ఉందట. ఎంత జన్మధన్యం అయిపోయింది అన్నారు గురువు గారు. ఆ చక్కటైన పొడి తీసుకొని చక్కటగా ఆయన ఆ యొక్క పాయసం తాగారట. ఎందుకంటే ఇట్లాంటి కథలు మనం విన్నప్పుడు అప్పట్లో గురువు గారనే కాదు, అవధూతులనే కాదు, వాళ్ళు చేసిన యొక్క యోగ శక్తి వలన ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అందువల్ల ప్రస్తుత కాలంలో కలియుగంలో ప్రతి ఒక్కళ్ళలోని మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే చాలామంది చిన్నది సంఘటన జరిగితే దాన్ని బ్యాడ్ చేసేసి అవతలని బ్యాడ్గా ఎప్పుడు నిరూపించుదామా అన్న వాళ్ళు కూడా ఉంటారు. మంచి కథలు విన్నప్పుడు ఆ సాంగత్యం ఎంత బాగుంటుంది అనిపిస్తుంది.